తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నెల 9న ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో అక్కడ రాజకీయ ఉత్కంఠకు తెరలేసింది. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులున్నాయి. వీటిలో 3 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 22 స్థానాల్లోనూ టీడీపీ పార్టీపై వైసీపీ విజయ బావుట ఎగరవేసింది. 25కు 25 స్థానాలను వైసీపీ దక్కించుకున్నట్లయింది. అయితే ఎన్నికలకు ముందు 3 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఆ తర్వాత మరో 3 కూడా టీడీపీలో చేరారు. ప్రస్తుతానికి టీడీపీ బలం 6, వైసీపీ పక్షాన 19 మంది ఉన్నారు. కనీస బలం కూడా లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేయించాలని టీడీపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత సమయానికి జరిపించాలని కలెక్టర్కు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం జరిగే ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా గూడూరు సబ్ కలెక్టర్ను నియమించారు. ఇరుపక్షాలు ఈ ఎన్నికను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైసీపీ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. వాళ్ళని ప్రలోభ పెడుతున్నట్టు ప్రచారం అయితే సాగుతోంది. అందుకే ఏమవుతుందో ఏమో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.